వెల్కమ్ టు ఆర్ఆర్ ఫుడ్ బాక్స్. ఈరోజు మన ఫుడ్ బాక్స్లో ముల్లంగి శనగపప్పు కర్రీ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టి కడాయిలో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ఆవాలు 1 స్పూన్, జీలకర్ర 1 స్పూన్ వేయాలి. ఇవి ఒక కొంచెం వేసి కలపాలండి. ఇప్పుడు ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కాస్త ఎర్రగా వేగేంత వరకు కలుపుతూ వేపాలి. పచ్చిమిర్చి కాస్త కలుపుతూ వేపాలండి. ఇవి కొంచెం ఎర్రబడేంత వరకు వేపాలండి. ఎందుకంటే మరీ పచ్చిగా ఉంటే స్పైసీగా అనిపిస్తుంది. కొద్దిగా ఎర్రగా అయ్యేంత వరకు కలుపుతూ వేపాక ఇందులో ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇందులో ఉల్లిపాయ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఏంటంటే ఉల్లిపాయతోనే పప్పు అనేది టేస్ట్ వస్తుందండి. ముల్లంగి పప్పు ఎంత ఉల్లిపాయ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. అలా అని ఉల్లిపాయని ఎక్కువగా ఎర్రగా వేపకూడదండి. కొద్దిగా సాఫ్ట్ అయితే చాలు. ఇప్పుడు దీంట్లో ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు వేసి కలుపుకోవాలండి. ఈ ముల్లంగి ముక్కలు చక్కగా కలిసేంత వరకు కలుపుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఉల్లిపాయలు ముల్లంగి ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుతూ ఇందులో సాల్టు, పసుపు 2 వేసి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి కలపాలండి. ఇదేంటంటే మనకు ఉప్పు వేసుకున్నాం కదా అండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ముల్లంగి ముక్కలు అనేది త్వరగా మెత్తబడతాయండి. ఇందులో ఏంటంటే మనం ఇప్పుడే వాటర్ వేయం కదా అండి. అందుకోసం సాల్ట్ వేసుకుంటే ఏంటంటే సాల్ట్ వల్ల తొందరగా మగ్గిపోతాయి. 1 నిమిషం పాటు మూత పెట్టి ఇవి వేపాలండి. ఇప్పుడు దీన్ని మూత తీసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరి ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. చూడండి ఇప్పుడు మగ్గిపోయింది కదా, మనకు తెలుస్తుంది కదా ఉల్లిపాయలు ముల్లంగి ముక్కలు మగ్గిపోయాయి కదండి. ఈ కొంచెం ముల్లంగి అనేది కొద్దిగా మనకు మెత్తబడి ఉడికేంత వరకు వేపాలండి. చూడండి మనకి ఇప్పుడు చిదిమి చూస్తే తెలుస్తుంది కదా, ఒక 70-80% ముల్లంగి అనేది బాయిల్డ్ అయింది కదా అండి. ఇప్పుడు దీంట్లో మనము శనగపప్పు వేసుకోవాలండి. నేను శనగపప్పును కాసేపు నానబెట్టి 2 విజిల్ వచ్చేంత వరకు ఉడకబెట్టానండి. ఆ పప్పును వాటర్తో పాటు ఇందులో వేసుకోవాలండి. ఏంటంటే అవి ముందే ఉడకబెడితే పప్పు అనేది త్వరగా బాయిల్డ్ అయిపోతుంది కాబట్టి ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు నాకు కాస్త కారం కావాలి కాబట్టి ఇందులో కొంచెం కారము, కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నానండి. ఈ 2 మీ ఆప్షన్ అండి. పప్పులో ధనియాల పొడి వేయాల్సిన అవసరం బట్ నేను వేసుకుంటానండి. మీకు కావాలనుకుంటే మీరు వేసుకోండి. ఇప్పుడు వేసాం కదండి, ఒక కప్పు వాటర్ కూడా వేసుకుంటున్నాను అండి. నాకు కొంచెం పప్పు లిక్విడ్గా కావాలి కాబట్టి 1 కప్పు వాటర్ వేసి మళ్ళీ మూత పెట్టి ఉడికేంత వరకు 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు దీనిపై నుండి కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టుకోవాలండి. నాకు ఒక 5 నిమిషాలు పట్టిందండి కర్రీ అవ్వడానికి. ఇది ఒకసారి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఫుడ్ బాక్స్.